ఇంట్లో పూజ చేయడంతో పాటు కొంతమంది గుడికి వెళ్ళి పూజను కూడా చేస్తారు. అలా గుడిలో పూజ చేసి వచ్చేటప్పుడు కొన్ని పనులు చేయకూడదని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంది. ఈరోజు ఆలయంలో పూజ చేసి వస్తూ చెయ్యకూడని పనులేంటో తెలుసుకుందాం. వెల్కమ్ టు అమ్మమ్మ వ్లాగ్స్. ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడి నుంచి వచ్చిన తర్వాత కాళ్ళు కడగకూడదు. ఎందుకు అంటే సనాతన ధర్మంలో దేవుడిని పూజించటానికి ఒక ప్రాధాన్యత ఉంది. అన్ని నియమాల ప్రకారం పూజిస్తేనే ఆ పూజా ఫలం దక్కుతుంది. గుడికి మనం శుభ్రంగా స్నానం చేసే వెళతాం, కానీ గుడిలోకి వెళ్ళగానే వెంటనే కాళ్ళు కడుక్కుంటాం. దేవుడిని దర్శించుకోవటానికి వెళ్తున్నాం కాబట్టి పాదాలు శుభ్రం చేసుకుంటాం. మరి గుడి నుంచి ఇంట్లోకి రాగానే కాళ్ళు కడగకూడదు అంటారు. అలా కడుక్కుంటే మనం దేవుడిని దర్శించుకోవడం వల్ల వచ్చిన పుణ్యం అంతా చెడిపోతుందని అనుకుంటూ ఉంటారు. దానిలో నిజమెంత? గుడిలో పూజలు చేసి ఇంటికి తిరిగి వచ్చిన వ్యక్తి పొరపాటున కూడా కాళ్ళు కడుక్కోకూడదు. ఇది అశుభమైనదిగా పరిగణిస్తారు. ఆలయ శుభకార్యాలన్నీ శూన్యమవుతాయని, ఆ వ్యక్తికి శుభ ఫలితాలు లభించవని చెప్తారు. గుడిలోకి ప్రవేశించే ముందు పాదాలు కడగడం అంటే దేవతల ముందు అంకిత భావం, గౌరవం చూపించటం. మరి గుడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కుంటే అదృష్టం తగ్గుతుంది కదా. ఇంకా ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఇబ్బందుల్లో పడవచ్చు. కాబట్టి గుడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోకూడదు. వెంటనే కాకుండా కొంత సమయం ఆగి ఆ తర్వాత కాళ్ళు శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు గంట కొట్టకూడదు. ఎందుకో తెలుసా? గుడి గంట మోగిస్తే శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ నశిస్తుంది. అలాగే సంతోషం, సంపద కలుగుతాయి. గంట మోగించినప్పుడు వెలువడే శబ్దం ఓం శబ్దానికి సమానమని చెప్తారు. ఓం శబ్దం పవిత్రమైనది, పాజిటివ్ ఎనర్జీతో ముడిపడి ఉంది. అందుకే గుడికి వెళ్ళగానే గంట కొట్టడం ఒక సాంప్రదాయంగా మారింది. చాలామంది భక్తులు దేవాలయం నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కూడా గంట మోగిస్తారు, కానీ ఇది తప్పు. గుడి నుంచి బయలుదేరేటప్పుడు గంట కొడితే ఆలయంలోని పాజిటివ్ ఎనర్జీని మనం వెనకే వదిలేస్తున్నట్టు అవుతుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ టెంపుల్లోనే ఉండిపోతుంది. మనం వట్టి చేతులతోటే బయటకు రావాల్సి ఉంటుంది. అదే టెంపుల్లోకి అడుగు పెట్టాక గంట మోగిస్తే మన శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. గంట శబ్దం దేవునికి స్వాగతం పలుకుతుంది. అలాగే ప్రార్థనలను దేవుడికి చేరువ చేస్తుంది. కానీ గుడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు గంట మోగించటం వల్ల మనం మళ్ళీ ఆలయానికి వెళ్ళాలని కోరుకుంటున్నట్టుగా అర్థం వస్తుంది. ఇది ఒక రకమైన అసంతృప్తికి సంకేతం. అందుకే గుడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు గంట కొట్టకూడదని చెప్తారు. మూడవది, దారిలో ప్రసాదం తినవచ్చా? గుడిలో ఇచ్చినది. ఎవరైనా సరే గుడిలో ప్రసాదం సమర్పించడం కోసం గుడికి తీసుకొని వెళ్ళి పూజ ప్రసాద వితరణ అనంతరం ఆ ప్రసాదం ఇంటికి తీసుకువచ్చే సమయంలో కొన్ని విషయాలు పాటించాలి. గుడి నుంచి ఇంటికి తిరుగు ప్రయాణంలో ఎప్పుడూ ప్రసాదాన్ని తినరాదు. ఇలా చేయటం వల్ల ఆరాధన అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. నమ్మకం ప్రకారం ఆలయం నుంచి స్వీకరించిన ప్రసాదాన్ని ఇంట్లో ఉన్న ప్రసాదంతో కలిపి కుటుంబ సభ్యులందరికీ పంచి కలిసి సేవించాలి. ఇక నాలుగవది, ఖాళీ పాత్రను ఇంటికి తీసుకురాకూడదు. గుడికి వెళ్ళేటప్పుడు లేదా వచ్చే సమయంలో ఖాళీ పాత్రను ఇంటి నుంచి తీసుకు వెళ్ళరాదు. అదేవిధంగా గుడి నుంచి ఇంటికి తీసుకురాకూడదు. ఇంట్లోకి ఖాళీ పంచపాత్రను తీసుకురావడం వల్ల జీవితంలో చేసే పని కూడా చెడిపోతుందని నమ్ముతారు. కనుక దేవుడికి నీరును సమర్పించే ముందు పాత్రలో కొంచెం నీరు ఉంచాలి, లేదా గుడి నుంచి తెచ్చే పుష్పాలైనా ఆ పాత్రలో ఉంచాలి. గుడి నుంచి వచ్చే సమయంలో పంచపాత్ర నిండుగా లేదా నీరు ఇంటికి తీసుకురావడం వల్ల సుఖశాంతులు ఉంటాయి, సిరి సంపదలు ఉంటాయి. కానీ ఖాళీ పాత్రను తీసుకొని గుడి నుంచి తిరిగి రాకూడదు.